శ్రీనిధి ఖాతాల్లో అక్రమ రుణాలు వీవోఏపై కలెక్టర్కు డ్వాక్రా మహిళల ఫిర్యాదు. శ్రీనిధి ఖాతాల నుంచి సంఘ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా రుణాలు డ్రా చేసినట్లు ఆరోపిస్తూ వీవోఏ ఆంజనేయులుపై డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సంఘ సభ్యుల అనుమతి లేకుండా వారి పేర్లపై రుణాలు మంజూరు చేసి నిధులను దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ తమకు తెలియకుండానే రుణాలు తీసుకున్నట్లు రికార్డులో చూపించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వల్ల తమ క్రెడిట్ రికార్డులు దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో అవసరమైన రుణాలు పొందడంలో సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. వీవోఏ ఆంజనేయులు అధికారాన్ని దుర్వినియోగం చేసి సంఘ సభ్యుల విశ్వాసాన్ని దెబ్బతీశారని ఆరోపించిన మహిళలు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ను కోరారు. అక్రమంగా డ్రా చేసిన రుణాల వివరాలను వెలుగులోకి తీసుకొచ్చి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారిస్తామని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సార్ తీసుకున్నట్లు మీకు ఇంకెందుకు, మీరు తీరువరం అయిపోయింది కదా, మీది అయిపోయినాక మీకు ఇంకెందుకు అని అడిగినప్పుడు ఆయన నీకు పుణ్యం ఉంటుంది, మాకు అది కూడా మా నెత్తులు కూడా ఒక్కంతకు లేవు అని కూడా చెప్పినాం. చెప్పి మొత్తం ఇచ్చేసినాం. మనిషి ఎంతో అంతరం వచ్చినాయి, ఆయననే వంచండి తీసుకున్నాము. అంటే తీసుకున్నాము, కట్టినాము. మేము ₹1 బాకీ లేము. ఒక్క పేర్లు ఉన్నాయి, తీరా వాళ్ళని ఆరాధిస్తే మేము తీసుకోలేదంటే మేము తీసుకోలేదని చెప్పడంతో మేము అందరినీ ఆరాధించగా అసలు ఎవరు తీసుకోలేరట. శ్రీనిధి డబ్బులు మొత్తం కూడా ఈనాడు మా ఆంజనేయులు అనే సీఏ కాజేయడం జరిగింది. కొత్త సీసీ వసూలుకు రాగానే ఈ పేర్లన్నీ బయటపడ్డాయి. అంతకుముందు మేము చాలా ప్రయత్నం చేసినాము. ఒకసారి డిఆర్డీఏలో కూడా కంప్లైంట్ ఇచ్చిపోయినా కూడా ఎంక్వైరీ చేయలేదు, నిర్లక్ష్యం చేసారు. అది తూతు మంత్రంగా చేసారు. ఇప్పటికి 20 నుంచి 25 లక్షల వరకు ఫ్రాడ్ చేసిన సీసీపై వల్ల సీఏ ఆంజనేయులపై చర్య తీసుకోగలరు. ఈ నిర్లక్ష్య వీళ్ళకు అమాయకులైన నిరక్షరాస్యులను ఆసరా చేసుకొని వాళ్ళ మీద ఇంత ఫ్రాడ్ చేసి ఇప్పుడు ఆ స్త్రీశక్తి అంటే స్త్రీలు ఎదగడానికి ఇచ్చే డబ్బులను అవినీతికి పాల్పడి వాళ్ళ సొమ్మంతా విడ్రా చేసుకొని ఈరోజు వాళ్ళను మోసం చేయడం జరిగింది. వీళ్ళకు ఇప్పుడైనా న్యాయం చేయాలని, శ్రీనిధి డబ్బులు స్త్రీలకే వాడుకుంటట్టు న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. వాళ్ళకు మేము దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాం. దయచేసి వీళ్ళకి న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరుగుతుంది. కింది గంగమ్మ, గ్రామం గొల్లెగూడెం, ఏకమాల్ మండలం, మెదక్ జిల్లా. మేము గురుకుల మహేశ్వర్ గురుకు కట్టాం. మా గురుకు మేము ఎప్పుడో పేర్పేసాం ₹1 లేకుండా. మేము పేర్పేసినాక కూడా మా మీద లేపుకున్నాడంటే మాకు తెలియదు. ఇగో ఆంజనేయులు సీఏ అని ఉన్నాడు సార్, మా మీద సీఏ అని ఉన్నాడు ఆంజనేయులు. మేము 10 మంది ఉన్నాము, 4 మీద లేపిండు. మా గ్రూపుల విషయం మాట్లాడుతున్నాడు. మేము 10 మంది ఉంటే 4 మీద లేపిండు. మనిషికి లక్షలు లేపిండు సార్. 4 లక్షలు లేపిండు 4 మీద. ఇంకా తాతిమ్మ గ్రూప్ సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో మేము మాకు తెలియనే సమాచారం మాకు ఏది తెలియదు సార్. తేరిపేసిన ₹1 లేకుండా మాకు ఎట్లా తెలిసిందంటే మా చదువుకున్న పిల్లలు ఎట్లా చూసుకున్నారో మరి వసూలుకి వచ్చిండ్రట. వసూలుకి వచ్చి చూసేవరకల్లా మేము నాట్లోకి పోయినాం సార్. మేము ఇంటికాడ లేము, మేము ఇంటికాడ కూర్చొని తినేటోళ్ళం కాము. ఏదో చేత కాకుండా పని చేసుకొని బతికేటోళ్ళు. మరి అట్లాంటి మమ్మల్ని ఇట్లా న్యాయం ధర్మం చేసుడు ఇది పద్ధతేనా సార్? మీరే చెప్పాలి. మాకేం తెలుస్తుంది? మేము చదువుకున్నామా? మాకు ఈ రాత మాకేం గుర్తు తెలుస్తుంది? మాకేమైనా తెలుస్తుందా? ఇది ఏ సార్ వచ్చింది మీ దగ్గరికి? మా దగ్గరికి రాలేడు, సీఏ దగ్గరికి వచ్చిందంట బ్యాంక్ సార్. కొత్త సీసీ ఏకమాల్ మండలం గొల్లగూడెం గ్రామం. మా గ్రామ సీసీ అయినటువంటి ఆంజనేయులు అమాయకులైన ఈ డాక్రా గ్రూప్ మహిళలను ఆసరాగా చేసుకొని
पानी से टपक से 3 बच्चे मिले కొత్త సీసీ ఇలా సీఏ రమ్మంటే రాలేదు कितना बोले तो సీసీ नहीं వచ్చి కాసేపు వరకు ఎందుకు వర్షం కొందరికి రాత్రి బంద్ చేసి మొత్తం క్లియర్ చేసి कमाने वाले ఈయన ఇక్కడైతే వీళ్ళని చేసి వాళ్ళకి తీసుకుని पर पहले తెలిసింది నాకు తెలిసింది అలా వీళ్ళకి మళ్ళీ ఈ మూడు అయితే బాగా క్లియర్ గా తమిళ క్లియర్ గా करने लगा जरा अब तुम्हारे ऊपर छोड़ फिर एक बार ऐसा करना कुछ